అలానే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా అంటే ప్రేమ విషయంలో కానీ ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళకూడదు. తర్వాత ఇక మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకి మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది. అంటే ఏదైనా మీకు ఒక ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే దాన్ని మీ క్రియేటివిటీ తోటి కొత్త కొత్త ఆర్ట్స్ అండ్ డిజైన్స్ తోటి టెక్నికల్గా బ్రహ్మాండంగా మీరు దాన్ని డిజైన్ చేయగలుగుతారు. అలానే టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుని ముందుకెళ్ళగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఒక రకంగా మంచిదనే చెప్పాలి. కానీ సాధారణంగా వ్యాపార పరంగా కనుక తీసుకున్నట్టయితే వ్యాపారంలో కొద్దిగా మందకొడితనం నడుస్తుంది. వ్యవసాయదారులకు శని వక్రంలో సంచరించేటప్పుడు కూడా వీరు మంచి ఫలితాలు, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక ఆర్థికపరమైన వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయంటే పంచమ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఇక్కడ శ్రామిక ఆధారిత ఆదాయం నిలబడుతుంది. అంటే అర్థం ఏమిటంటే మీరు ఎవరి చేతనైతే మనుషులు అంటే వర్కర్స్ని పెట్టుకొని శ్రామికుల్ని పెట్టుకొని పని చేయించుకుంటున్నారో దాని ద్వారా వచ్చే ఆదాయం అయితే వృద్ధి చెందుతుంది అని చెప్పాలి. కానీ ఈ శని వక్రంలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశి వారు వాస్తవంలో కన్నా కూడా ఊహల్లో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు. దాంట్లో నుంచి బయటికి రావాలి. ఇక్కడ స్టాక్ మార్కెట్స్ కానీ బెట్టింగ్స్ కానీ లాటరీలు ఇట్లాంటివి ఈ శని వక్రంలో సంచరించేటప్పుడు పూర్తిగా నివారించాలి. కొంతమందికి అదే హ్యాబిట్ ఉంటుంది, అవి పూర్తిగా నివారించాలి. అలా కనుక నివారించకపోతే విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది.